హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఫిజిక్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్ ఉష్ణం. ఈ లెసన్లోని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, మీరు ఒకే సమయంలో ఫ్రిడ్జ్లో ఉంచిన చెక్క ముక్క మరియు లోహపు ముక్కను తాకినట్లయితే ఫలితం ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, లోహపు ముక్క అనేది చెక్క ముక్క కంటే చల్లగా ఉంటుంది. నెక్స్ట్ వన్, క్యాలరీమెట్రీ అనేది దేని కొలవడానికి ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, వేడి. నెక్స్ట్ వన్, అధిక ఉష్ణోగ్రత వద్ద ఉన్న శరీరం నుండి తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్న శరీరానికి ఏది ప్రవహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, వేడి. వేడి లేదా ఉష్ణం. ఉష్ణం అనేది అధిక ఉష్ణోగ్రత నుంచి అల్ప ఉష్ణోగ్రత వైపుకు ప్రవహిస్తుంది. నెక్స్ట్ వన్, రెండు శరీరాలను వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద ఉన్న ఉష్ణ సంపర్కంలో ఉంచినప్పుడు ఉష్ణశక్తి బదిలీ ఏ విధంగా జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి, ఉష్ణశక్తి అనేది అధిక ఉష్ణోగ్రత వద్ద ఉన్న శరీరం నుండి తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్న శరీరానికి ప్రవహిస్తుంది. నెక్స్ట్ వన్, వేడి లేదా చల్లదనం యొక్క డిగ్రీని ఏమంటారు? వేడి లేదా చల్లదనం తెలిపేది ఆప్షన్ బి, ఉష్ణోగ్రత. వేడి లేదా చల్లదనం స్థాయిని తెలిపేదే ఉష్ణోగ్రత. నెక్స్ట్ వన్, డాష్ అనేది ఉష్ణ సమతౌల్యం యొక్క కొలత. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత అనేది ఉష్ణ సమతౌల్యం యొక్క కొలత. నెక్స్ట్ వన్, మూడు శరీరాలు ఏబిసి ఉష్ణ సమతుల్యతలో ఉన్నాయి. బి యొక్క ఉష్ణోగ్రత 45 డిగ్రీ సెల్సియస్ అయితే సి యొక్క ఉష్ణోగ్రత ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ ఏబిసి మూడు కూడా ఉష్ణ సమతుల్యతలో ఉన్నాయి కాబట్టి మూడింటి యొక్క ఉష్ణోగ్రత కూడా 45 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. సో ఇక్కడ సి అడిగారు కాబట్టి సి ఉష్ణోగ్రత కూడా 45. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 10 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఒక వస్తువు ఏ మరియు 10 కెల్విన్ వద్ద మరొక వస్తువు బి సంపర్కంలో ఉంచబడుతుంది. అప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ 1 డిగ్రీ సెల్సియస్ అనేది 273 కెల్విన్కి ఈక్వల్. సో ఇందులో 10 డిగ్రీ సెల్సియస్ అనేది ఎక్కువ, 10 కెల్విన్ అనేది తక్కువ కాబట్టి ఉష్ణం ఎప్పుడూ కూడా అధిక ఉష్ణోగ్రత నుంచి అల్ప ఉష్ణోగ్రత వైపుకు ప్రవహిస్తుంది కాబట్టి ఆన్సరు ఏ అవుతుంది. ఇక్కడ ఉష్ణోగ్రత అనేది 10 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న వస్తువు నుంచి 10K అంటే 10 కెల్విన్ వద్ద ఉన్న వస్తువుకు ప్రవహిస్తుంది. నెక్స్ట్ వన్, శరీరం యొక్క ఉష్ణ సమతా స్థితిలో వ్యత్యాసము 27 డిగ్రీ సెల్సియస్గా కొలుస్తారు. కెల్విన్ స్కేల్లో దాని సంబంధిత వ్యత్యాసం ఎంత? రెండిట్లో కూడా ఈక్వలే ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఏ 27 కెల్విన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఉక్కు కడ్డీ ఉష్ణోగ్రత 330 కెల్విన్ డిగ్రీ సెంటీగ్రేడ్లలో దీని ఉష్ణోగ్రత ఎంత? ఫ్రెండ్స్, 0 డిగ్రీ సెల్సియస్ అనేది 273 కెల్విన్కి ఈక్వల్. సో ఇక్కడ ఏమడిగారు అంటే 330 కెల్విన్ని డిగ్రీ సెల్సియస్లోకి చేంజ్ చేయమన్నారు కాబట్టి మనం ఈ 330లో నుంచి 273ని తీసివేయాలి. సో 330 మైనస్ 273 చేస్తే మనకు 57 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ డి, 330 కెల్విన్స్ అనేవి 57 డిగ్రీ సెల్సియస్కి సమానం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది థర్మామీటర్ స్కేలును సంపూర్ణ ఉష్ణోగ్రత స్థాయి అని కూడా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, కెల్విన్ స్కేలు. నెక్స్ట్ వన్, క్రింది ఉష్ణోగ్రత ప్రమాణాలలో ఏది ప్రతికూలతను తీసుకోదు?
ఆన్సర్ ఆప్షన్ సి కెల్విన్ స్కేలు. నెక్స్ట్ వన్, శరీరం యొక్క ఉష్ణోగ్రత. శరీరం యొక్క ఉష్ణోగ్రత అనేది సగటు గతిశక్తి మీద ఆధారపడుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వివిధ వాయువులు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉంటాయి. అన్ని వాయువులకు ఏ విలువ ఒకే విధంగా ఉంటుంది? అన్ని వాయువులకు సగటు గతిశక్తి విలువ అనేది ఒకే విధంగా ఉంటుంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అణువుల గతిజ శక్తి. అణువుల గతిజ శక్తి అనేది 100 డిగ్రీ సెల్సియస్ వద్ద నీటి ఆవిరిగా మారుతుంది. నెక్స్ట్ వన్, ఒక పదార్థానికి ఉష్ణోగ్రతలో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఇచ్చిన ఉష్ణశక్తి యొక్క గరిష్ట వాటాను దాని యొక్క సరళ గతిశక్తి అంటాం. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వ్యవస్థ యొక్క అంతర్గత శక్తి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. వైబ్రేషనల్ ఎనర్జీ, లీనియర్ కైనటిక్ ఎనర్జీ, భ్రమణ మరియు పొటెన్షియల్ ఎనర్జీ. నెక్స్ట్ వన్, అత్యధిక నిర్దిష్ట వేడి కలిగిన పదార్థం ఏది? అత్యధిక నిర్దిష్ట వేడిని కలిగినటువంటి పదార్థము ఆప్షన్ డి నీరు. నీటి యొక్క విశిష్టోష్ణం అనేది ఎక్కువ. నెక్స్ట్ వన్, అత్యల్ప నిర్దిష్ట వేడి కలిగిన పదార్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ సీసం. నిర్దిష్ట వేడి అంటే విశిష్టోష్ణం అని అర్థము. సో అత్యధిక విశిష్టోష్ణం అయితే నీరు, అత్యల్ప విశిష్టోష్ణం కలిగిన పదార్థము సీసం. నెక్స్ట్ వన్, భూమిపై ఉష్ణ నిల్వ గృహాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి మహాసముద్రాలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది శీతలీకరణిగా ఉపయోగించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి నీరు. నెక్స్ట్ వన్, నిర్దిష్ట వేడి యొక్క ఎస్ఐ యూనిట్. విశిష్టోష్ణం లేదా నిర్దిష్ట వేడి యొక్క ఎస్ఐ ప్రమాణము ఆప్షన్ బి జౌల్ పర్ కేజీ కెల్విన్. నెక్స్ట్ వన్, నిర్దిష్ట వేడి యొక్క సిజిఎస్ యూనిట్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ వన్, నిర్దిష్ట వేడి ఎస్ ఈక్వల్ టు విశిష్టోష్ణం లేదా నిర్దిష్ట వేడి యొక్క ఫార్ములా ఎస్ ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టా టీ. సో దీనికి ఆన్సరు ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, 1 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ ఈక్వల్ టు ఆన్సర్ ఆప్షన్ ఏ 4.2 ఇంటూ 10³ జౌల్ పర్ కేజీ కెల్విన్. ఫ్రెండ్స్ ఇదే టెక్స్ట్ బుక్లో అయితే 4.186 ఇంటూ 10³ జౌల్ పర్ కేజీ కెల్విన్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ 186ని సవరించి 2గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, పదార్థం యొక్క నిర్దిష్ట ద్రవ్యరాశి యొక్క ఉష్ణోగ్రతను నిర్దిష్ట డిగ్రీల ద్వారా పెంచడానికి ఎంత వేడి అవసరమో నిర్ణయించడానికి క్రింది సమీకరణాలలో ఏది ఉపయోగించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. నెక్స్ట్ వన్, నీటి నిర్దిష్ట వేడికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? ఫ్రెండ్స్ దీనికి ఆన్సరు ఆప్షన్ సి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ కూడా సరైనవే. ఎస్ఐ సిస్టంలో విశిష్టోష్ణం యొక్క విలువ 4186 జౌల్ పర్ కేజీ కెల్విన్. సిజిఎస్ సిస్టంలో దీని విలువ 1 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. పదార్థం యొక్క యూనిట్ ద్రవ్యరాశి ఉష్ణోగ్రతను 1 యూనిట్ ద్వారా పెంచడానికి అవసరమైన వేడి మొత్తాన్ని నిర్దిష్ట వేడి అని అంటాము. నిర్దిష్ట వేడి శరీర ఉష్ణోగ్రతను మారుస్తుంది. నెక్స్ట్ వన్, పదార్థం యొక్క యూనిట్ ద్రవ్యరాశి యొక్క ఉష్ణోగ్రతను
1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి అవసరమైన వేడిని ఆ పదార్థం యొక్క నిర్దిష్ట ఉష్ణం అంటాము. నెక్స్ట్ 1 గ్రాముల నీటి ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ద్వారా పెంచడానికి అవసరమైన వేడి మొత్తాన్ని 1 క్యాలరీ అంటాం. ఇందులో ఏది నిజం? ఫ్రెండ్స్, ఇక్కడ రెండు కూడా సరైనవే. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 పాదరసం. ఫ్రెండ్స్, పాదరసం అనేది అధిక ఉష్ణవాహకతను కలిగి ఉంటుంది, తక్కువ నిర్దిష్ట ఉష్ణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, ఏకరీతి ఉష్ణ విస్తరణను కలిగి ఉంటుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ 1 హాట్ బాడీల ద్వారా కోల్పోయిన నికర వేడి ఈక్వల్ టు కోల్ బాడీల ద్వారా పొందే నికర వేడి. దీనిని ఏ సూత్రం సూచిస్తుంది? ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ సి మిశ్రమాల పద్ధతి యొక్క సూత్రం. మిశ్రమాల పద్ధతి సూత్రం అంటే వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణం ఈక్వల్ టు చల్లని వస్తువులు గ్రహించినటువంటి ఉష్ణము. నెక్స్ట్ 127 డిగ్రీ సెల్సియస్ ప్లస్ 400 కెల్విన్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 1000 కెల్విన్ అయితే ఎక్స్ వాల్యూ. ఫ్రెండ్స్, ఇక్కడ మనం 127 డిగ్రీ సెల్సియస్ని కెల్విన్లోకి చేంజ్ చేసుకోవాలి. మనందరికీ తెలుసు 0 డిగ్రీ సెల్సియస్ ఈక్వల్ టు 273 కెల్విన్. సో ఈ 127కి 273 యాడ్ చేస్తే 400 అవుతుంది. సో 127 డిగ్రీ సెల్సియస్ అనేది 400 కెల్విన్కి ఈక్వల్. సో ఇక్కడ 400, ఇట్ సైడ్ ఆల్రెడీ 400 ఉంది కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తే మనకు 800 వస్తుంది. ఇటు సైడ్ ఉండేది 1000 కెల్విన్ కాబట్టి 1000లో 800 మైనస్ చేస్తే ఇంకా 200 ఉంటుంది. సో ఎక్స్ వాల్యూ అనేది 200 కెల్విన్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 క్రింది పదార్థాలలో ఏది మంచు కంటే ఎక్కువ నిర్దిష్ట వేడిని కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ నీరు. నీరు అనేది మంచు కంటే ఎక్కువ విశిష్టోష్ణాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ 1 ఒక వ్యక్తికి పరిసరాలతో వేడిగాను లేదా చల్లగా అనిపించదు, అప్పుడు అతను. ఆన్సర్ ఆప్షన్ ఏ ఉష్ణ సమతౌల్యాన్ని కలిగి ఉంటాడు. నెక్స్ట్ 1 1 గ్రామ్ నీటి ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్కి పెంచడానికి అవసరమైన వేడి మొత్తాన్ని జౌల్స్లో తెలపండి. ఆన్సర్ ఆప్షన్ ఏ 4.186 జౌల్స్. నెక్స్ట్ 1 క్రింది వాటి నుంచి కనీసం నిర్దిష్ట వేడిని కలిగి ఉండే పదార్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి పాదరసం. వీటన్నింటిలో తక్కువ నిర్దిష్ట వేడిని కలిగి ఉన్నది పాదరసం. నెక్స్ట్ 1 క్రింది వాటి నుంచి వేడి యొక్క ఎస్ఐ యూనిట్. వేడి అంటే ఉష్ణము, ఉష్ణానికి ఎస్ఐ యూనిట్స్ జౌలు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 క్రింది వాటి నుండి ఉష్ణోగ్రత యొక్క ఎస్ఐ యూనిట్. ఉష్ణోగ్రతకి ఎస్ఐ యూనిట్స్ కెల్విన్. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 కాపర్ యొక్క నిర్దిష్ట ఉష్ణం 0.095, ఇనుము 0.115, ఇత్తడి 0.092 మరియు నీరు 1. పైన పేర్కొన్న వాటిలో ఏది అదే ద్రవ్యరాశితో సూర్యకాంతిలో ఉంచబడినప్పుడు త్వరగా వేడి చేయబడుతుంది? ఫ్రెండ్స్, దీనికి ఆన్సరు ఆప్షన్ బి. ఇత్తడి అనేది సూర్యకాంతిలో ఉంచబడినప్పుడు త్వరగా వేడి చేయబడుతుంది. ఎందుకు అంటే ఇత్తడికి కాపరు, ఇనుము నీటి కంటే తక్కువ విశిష్టోష్ణాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ 1 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 1 గ్రామ్ నీరు దాని ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెంటీగ్రేడ్కి పెరిగే వరకు వేడి చేయబడుతుంది. నీరు శోషించబడిన ఉష్ణశక్తి మొత్తం ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 1 క్యాలరీ. నెక్స్ట్ 1 300 కెల్విన్ వద్ద 1 కిలోల నీరు దాని ఉష్ణోగ్రత 301 కెల్విన్కి పెరిగే వరకు వేడి చేయబడుతుంది. నీరు గ్రహించిన ఉష్ణశక్తి మొత్తం.
ఫ్రెండ్స్, ఇది విశిష్టోష్ణానికి సంబంధించినది. విశిష్టోష్ణానికి డెఫినేషన్ ఏమిటి అంటే, ఒక ఏకాంక ద్రవ్యరాశి కలిగిన పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి అవసరమైనటువంటి ఉష్ణము. ఇక్కడ నీరు గ్రహించిన ఉష్ణశక్తి మొత్తం ఎంత అంటే 1 కిలో క్యాలరీ లేదా 4186 జౌల్స్. సో దీనికి ఆన్సరు ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ వన్, 20 కిలోల నీటి ఉష్ణోగ్రతను 25 డిగ్రీ సెల్సియస్ నుంచి 75 డిగ్రీ సెల్సియస్కి పెంచడానికి అవసరమైన ఉష్ణశక్తి క్యాలరీలలో. ఆన్సర్ ఆప్షన్ డి 10⁶ క్యాలరీస్. నెక్స్ట్ వన్, పదార్థం గ్రహించిన వేడి. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఒక పదార్థం గ్రహించిన వేడి అనేది ద్రవ్యరాశిపై ఆధారపడుతుంది. ఉష్ణోగ్రత మార్పు పైన నిర్దిష్ట వేడి మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్, ద్రవ బాష్పీభవనం. ఫ్రెండ్స్, ద్రవ బాష్పీభవనం అనేది ఉపరితలం పైన మాత్రమే జరుగుతుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, ఇంజిన్ యొక్క కార్ రేడియేటర్లలో నీరు శీతలీకరణిగా ఉపయోగించబడుతుంది. ఎందుకు? ఆన్సర్ ఆప్షన్ బి, నీరు అనేది అధిక నిర్దిష్ట వేడిని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఏదైనా ఉష్ణోగ్రత వద్ద ద్రవ ఉపరితలం నుండి అణువులను తప్పించుకునే ప్రక్రియను ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ ఏ బాష్పీభవనం. బాష్పీభవనం అనేది నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఏమీ జరగదు. ఏ ఉష్ణోగ్రత వద్ద అయినా కూడా ద్రవ ఉపరితలం నుండి అణువులు తప్పించుకునే ప్రక్రియనే బాష్పీభవనం అని పిలుస్తాము. నెక్స్ట్ వన్, బాష్పీభవనం ఒక డాష్ ప్రక్రియ. బాష్పీభవనం అనేది శీతలీకరణ ప్రక్రియ. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బాష్పీభవనం ఒక డాష్ దృగ్విషయం. ఆన్సర్ ఆప్షన్ సి ఉపరితల దృగ్విషయం. నెక్స్ట్ వన్, బాష్పీభవన సమయంలో వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత. ఫ్రెండ్స్, బాష్పీభవన సమయంలో వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత అనేది తగ్గిపోతుంది లేదా పడిపోతుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బాష్పీభవనం డాష్ ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ డి ఏదైనా ఉష్ణోగ్రత. బాష్పీభవనం అనేది ఏ ఉష్ణోగ్రత వద్ద అయినా జరగవచ్చు, కానీ మరగడం అనేది మాత్రం 100 డిగ్రీ సెల్సియస్ వద్ద మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఏదైనా ఉష్ణోగ్రత వద్ద ద్రవ ఉపరితలం వద్ద సంభవించే ద్రవం నుండి వాయువుకు దశ మార్పును ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ డి బాష్పీభవనం. నెక్స్ట్ వన్, ద్రవ ఉపరితలం గాలికి గురైనట్లయితే బాష్పీభవన ప్రక్రియ. ద్రవ ఉపరితలం అనేది గాలికి గురైనట్లయితే బాష్పీభవన ప్రక్రియ అనేది ద్రవం యొక్క పూర్తి పరిమాణం ఆవిరైపోతుంది. నెక్స్ట్ వన్, ద్రవ బాష్పీభవన రేటు. ద్రవ బాష్పీభవన రేటు అనేది ఉపరితల వైశాల్యము, ఉష్ణోగ్రత, తేమ మీద ఆధారపడుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పదార్థం యొక్క దశ మార్పు సమయంలో. ఒక పదార్థం యొక్క దశ మార్పు సమయంలో ఉష్ణోగ్రత అనేది స్థిరంగా ఉంటుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.